హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో హౌస్ హోల్డ్ మ్యాప్ గురించి మీకు క్లియర్గా ఒక చిన్న డెమో ప్రాసెస్ని చూపించబోతుందండి. ఇప్పటికీ చాలామంది హౌస్ హోల్డ్ మ్యాప్ చేసుకోలేదు. దీనివల్ల ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన పథకాలు మీరు కోల్పోయే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఎవరు చేసుకోలేదు, ఎలా చేసుకోవాలి ఆన్లైన్లో అనే విషయాలు మీకు క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఒక చిన్న డెమో ప్రాసెస్ని చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా? ఎందుకంటే రేపు పొద్దున రేషన్ కార్డులో ఎవరైనా యాడ్ చేయాలన్నా, స్ప్లిట్ చేయాలన్నా, సో ఇట్లాంటివి మనం చేయలేము హౌస్ హోల్డ్ మ్యాప్ చేసుకోపోతే. ఓకే, సో అది ఎలా చేసుకోవాలో చూద్దాం. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మన దేశం కింద సబ్స్క్రైబ్ ఉంది అంటే యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ వెబ్సైట్లోకి రావాలి, ఓకేనా? ముందుగా మీరు అసలు మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు, యాక్టివ్లో ఉన్నారా, ఇన్యాక్టివ్లో ఉన్నారా, కేవైసీ అయిందా లేదా, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ స్కీమ్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి కనబడతా ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే కనుక మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ఆధారు, ఓకేనా, అండ్ రైస్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఈ 2026-27 ఈ ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత మనం గెట్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వెరిఫై చేసుకోవాలి, ఓకేనా? వెరిఫై చేసుకున్న తర్వాత మీ డేటా అనేది ఈ విధంగా చూపిస్తుంది, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? సో ఎవరైతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేశారో, సో ఆధార్ నెంబర్ లింక్ అయిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడ కనిపిస్తారు అనమాట, ఓకేనా? సో ఈ రేషన్ కార్డులో ఎవరైతే లింక్ అయ్యారో అందరూ కనిపిస్తారు, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? వాళ్ళు స్టేటస్ ఏంటి, సో వాళ్ళు కేవైసీ అయిందా లేదా, క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తాయి అనమాట. ఓకే, ఇన్ కేస్ ఇక్కడ లేదు, కేవైసీ అవ్వలేదు లేదా వాళ్ళు యాడ్ కాలేదు, ఓకేనా? సో ఇట్లాంటి విషయాలు కనుక మీరు కనుక ఫైండ్ అవుట్ చేస్తే కనుక మీరు తప్పనిసరిగా హౌస్ హోల్డ్ మ్యాప్ చేసుకోవాలి. ఇన్యాక్టివ్లో ఉంటే కనుక వాళ్ళది. దానికి కానీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఇందులోకి రావాలన్నమాట. ఓకే, ఎవరైతే మిస్ అయ్యారో సిటిజన్ వాళ్ళకి సంబంధించిన డేటా అనేది యాడ్ చేయడానికి ఈ హౌస్ హోల్డ్ మ్యాప్ యూజ్ చేస్తారు అనమాట. ఇది చేస్తే ఫ్యూచర్లో ఎట్లాంటి ఇబ్బంది ఉండదు అనమాట. మనకి పథకాలకు సంబంధించినవి రావడానికి అండ్ ఏదైనా రేపు పొద్దున మనము రేషన్ కార్డులోంచి ఎవరైనా తొలగించాలన్నా, యాడ్ చేయాలన్నా కనవండి, సో ఇట్లాంటివి చేయాలంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ చెక్ బాక్స్లో టిక్ చేసుకోండి, ఓకేనా? లాగిన్ అని చెప్పి క్లిక్ చేయండి, ఇట్లా ఒక పాపప్ వస్తుంది అనమాట. ఓకే చేసుకోండి. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ఆధార్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి సెండ్ ఓటీపీని క్లిక్ చేస్తే ఓటీపీ వెళ్తుంది వాళ్ళకి, ఓకేనా? సో ఓటీపీ వెళ్ళిన తర్వాత ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇన్ కేసు మీది హౌస్ హోల్డ్ మ్యాప్ అయింది అనుకోండి, ఆల్రెడీ మీది మ్యాప్ అయినట్లుగా ఒక పాపప్ చూపిస్తుంది అనమాట, ఓకేనా? ఇంకా మనం మ్యాప్ చేయడానికి వేరే అవకాశం ఉండదు, ఇంకా అంటే ఆల్రెడీ అయిపోయింది కాబట్టి అయిపోయినట్లుగా మనం చూపిస్తాం అనమాట. ఓకే, అవ్వలేదు అనుకుంటే కనుక మీకైతే ఫామ్ ఓపెన్ అవుద్ది. ఆ ఫామ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఈ విధంగా ఓపెన్ అవుద్ది అనమాట. మీ సంబంధించిన ఆధార్ నెంబర్ చూపిస్తుంది అండ్ మీ సంబంధించిన పర్మనెంట్ అడ్రస్ కానివ్వండి, ప్రజెంట్ అడ్రస్ అంతా కూడా ఇక్కడ ఎంటర్ చేయమని చెప్పేసి చెప్తుంది అనమాట. ఓకే, సో ఇవన్నీ ఎంటర్ చేయాలి. మన బేసిక్ డేటా, మన పర్సనల్ డేటా అంతా కూడా చూపిస్తుంది. కొంత డేటా అనేది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అనమాట, మన అడ్రస్ కానివ్వండి ఇవి. ఓకే, సో ఇక్కడ మనకి స్టార్ మార్క్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకి మ్యాండేటరీ. ఓకే, సో క్లస్టర్ ఐడి కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఈ క్లస్టర్ అనేది ఇప్పుడు మీకు చూపించాను కదా, మన ఫ్యామిలీ డేటా అంతా కనిపిస్తుంది కదా, అక్కడ మనకి క్లస్టర్ ఐడి ఉంటుంది. ఆ క్లస్టర్ ఐడి ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోద్ది అనమాట. ఇవన్నీ ఎంటర్ చేసేయాలండి, ఓకేనా? అండ్ కిందకు వచ్చేసిన తర్వాత ఏంటంటే మీకు చివరిలో ఇవన్నీ ఎంటర్ చేస్తారు కదా, చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అని చెప్పి చూపిస్తారనమాట. ఇక్కడ ఎవరి రేషన్ కార్డులో అయితే మనము హౌస్ హోల్డ్ మ్యాప్ చేసుకోవాలనుకుంటున్నామో, యాడ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డు, అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఫైండ్ చేసి వాళ్ళతో మ్యాప్ చేసుకోవాలి కాబట్టి, ఓకేనా? సో వాళ్ళకి సంబంధించిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేసి అనుకోండి, వాళ్ళకి సంబంధించిన డేటా చూపిస్తాను అనమాట. ఓకే, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది అనుకోండి, హౌస్ హోల్డ్ మ్యాప్ అనేది కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఓకే, ఎట్లా మనం ఈ హౌస్ హోల్డ్ మ్యాప్ కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, సో చాలామంది చేసుకోకే ఇబ్బంది పడుతూ ఉన్నారు. మొన్న తల్లికి వందనం సంబంధించిన అమౌంట్ కూడా పడలేదని చెప్పేసి చాలామంది అన్నారు కదా. సో ఈ 30వ తారీఖు లోపు అయితే వాళ్ళకి ఎవరైతే సెకండ్ లిస్ట్ కూడా తీశారండి. ఓకే, ఎవరైతే ఎలిజిబుల్లో ఉన్నారో సెకండ్ విడతగా ఏంటంటే 30వ తారీఖున వాళ్ళకైతే ఈ మంత్ 13th తల్లికి వందనం సంబంధించిన అమౌంట్ కూడా వేస్తారు. సో ఇది కూడా చెక్ చేసుకోండి ఒకసారి, ఈ మ్యాపింగ్ అయిందా లేదా అనేది. అయితే నో ఇష్యూ, అవ్వకపోతే కనుక చేయండి, ఓకేనా? సో గ్రామ వార్డు సచివాలయంలో కూడా చేసుకోవచ్చు, నో ఇష్యూ. మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే చేసుకోవచ్చు. ఇట్లా చేస్తే కనుక మీకు ఏదైనా పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అది ఏ పథకమైనా, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఏ పథకమైనా,
ఓకే, సో చూసారు కదండి. ఇంకా మీకు డౌట్స్ ఉంటే వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలా విషయాలు మీరు మధ్య చూడే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉంటే అడౌట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.